దేశంలో మచ్చలేని మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి అని మంత్రి సత్యకుమార్ అన్నారు. కడప జిల్లా పులివెందుల పట్టణంలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ మాధవ్, మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, కృష్ణ చైతన్య రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, జనసేన ఇన్ఛార్జ్ హర్ష కుమార్, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో రోడ్ల నెట్వర్క్ సర్వశిక్ష అభియాన్కు ఆయనే పునాది వేశారని గుర్తు చేశారు. పులివెందులలో అరాచక పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. వివేకానంద రెడ్డి హత్యను ప్రస్తావిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి అరాచక శక్తులకు బుద్ధి చెప్పాలని శ్రేణుల్లో ఉత్సాహం నింపారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. 70 సంవత్సరాల రాజకీయ జీవితంలో 60 సంవత్సరాల పార్లమెంట్ జీవితంలో ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఒక్కడంటే ఒక్కడు శత్రువు లేకుండా, ఎవరితో కూడా బంధు ప్రీతి లేకుండా, తన వారసులెవరు రాజకీయాల్లో లేకుండా ఇప్పటికీ ప్రజలచే ఆదరణ పొందుతున్న ఒక వ్యక్తి ఈ భూమి మీద పుట్టి 100 వసంతాలు పూర్తి చేసుకున్నాడు అంటే ఎవరు కూడా నమ్మడానికి సఖ్యం కాని ఒక విషయం. అటువంటి గొప్ప మహానుభావుడు, స్వతంత్ర సేనాని, దేశ ప్రధానమంత్రి, దేశం యొక్క భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన పులివెందుల్లో ఇవాళ ఇక్కడ విరాజిల్లుతున్నాడు అంటే ఆయన యొక్క స్ఫూర్తి తప్పనిసరిగా ఎవరైతే ఇక్కడ ముఖ్యమంత్రులుగా చేసి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. వాళ్ళ జీవితం చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితం తప్పనిసరిగా మీ అందరికీ కూడా గొప్ప మార్గదర్శిగా మారుతుంది అని చెప్పడానికి ఇంకా అతిశయోక్తి లేదు. దూరం నుంచి చూసి బాగా ఉన్నట్టు కనిపిస్తుంటాయి. దగ్గర పోయినప్పుడే దాంట్లో చెట్లు, పుట్టలు, ముంతలు, లోయలు, కొన్ని చోట్ల అయితే గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు, గుండెపోట్లు కూడా కనిపిస్తుంటాయి. దగ్గర పోతే కనిపిస్తాయి. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు 1957 నుంచి 2009 దాకా 52 సంవత్సరాల పాటు పార్లమెంటరీ సభ్యులుగా ఉన్నా ఒక్కడంటే ఒక్క అవినీతి మచ్చ లేకుండా 3 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఒక్కడంటే ఒక్క అవినీతి మచ్చ లేకుండా ఒక నిష్కలంకమైన వ్యక్తిత్వానికి ఆయన మారుపేరుగా నిలిచారు. అనేక రకాల చాలా విషయాలు చెప్పారు. సమయాభావం. వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే కనెక్టివిటీ రెవల్యూషన్ కి ఆయన దారి తీశారు. అది రూరల్ రోడ్ కనెక్టివిటీ, హైవేల కనెక్టివిటీ, పోర్ట్ల కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, టెలిఫోన్ కనెక్టివిటీ. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కడ కూడా గ్రామాలకు రహదారి ఉండేది కాదు. ఆనాడు గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన తీసుకొచ్చి అనేక గ్రామాలకి వాళ్ళ రహదారి సౌకర్యం కల్పిస్తే ఇప్పటికీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 8 లక్షల కిలోమీటర్ల ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా రహదారుల నిర్మాణం జరిగింది. ఊరికే విగ్రహం పెట్టిపోయి భారత మాతాకి జై, వాజ్పేయికి జై, మీకు జై, మీరు మాకు జై అంటే ఏమవుతుంది? జై అనేది అంతా ఎలక్షన్ల రూపంలో జరగాలి. అప్పుడే కదా పరిష్కారం. చేయాల్సిన అవసరం ఉందే లేదా? చేస్తారా లేదా? ఎందుకు? ఇక్కడ తుచ్చేది ఎంతో జరిగింది, దురాక్రమణ జరిగింది. మొన్న మీరు జెడ్పీటీసీ ఎలక్షన్లో రవి భార్యను లతమ్మను మీరు గెలిపించిన సందర్భం 10 నెలల కిందట ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళకు సూపర్ చెట్టు జరిగిందా లేదా? అటువంటి పరిస్థితి మళ్ళీ రావాలా లేదా? వాళ్ళు ఏం లేరు కదా గతంలో. నేను కూడా వాళ్ళతో పాటు చాలా రోజులు ప్రయాణం చేసిన. మా మీద దొంగ కేసులు పెట్టారు. ఇది సబబేనా? ఇప్పుడు వాళ్ళే దానికి సంబంధం అనే విషయం మీకు తెలిసింటే, ఈ యొక్క వివేకానంద రెడ్డి యొక్క విషయం తెలిసింటే మీరు ఒక్కసారి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనే విషయం గట్టిగా సపోర్ట్ కొట్టి చెప్పాలి. వాజ్పేయి గారి గురించి చెప్పాలనంటే ఇప్పటి వరకు భారత రాజకీయాల్లో అత్యంత విలువలతో కూడిన రాజకీయం చేసిన వాళ్ళ పేరు ఎవరన్నా ఉందంటే మొదటి వ్యక్తి వాజ్పేయి గారని ఖచ్చితంగా చెప్పగలం. ఆయనకు భారతరత్న ఇవ్వడం ఎంత సబబో, ఇలాగే ఆయనను ప్రతి చోట గౌరవించాల్సిన అవసరం కూడా అంతే ఉందని చెప్పేసి ఖచ్చితంగా మేమైతే అనుకుంటాను. 2 సీట్లతో మొదలుపెట్టి ఈరోజు తిరుగులేని పార్టీగా తీర్చిదిద్దిన బీజేపీ పార్టీని తీర్చిదిద్దడంలో ఎంతో
విలువలతో కూడిన రాజకీయం చేసే కానీ ఆ విధంగా చేయలేని పరిస్థితులు ఉండేది. ఈరోజు భారతదేశం ఇంత గట్టిగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందంటే, ఎవరు కూడా భారతదేశం పైన కన్నెత్తి చూడకుండా, ఎవరు దీని మీదకి రాకుండా ఉండడం చేయడం అంటే ఆయన వేసిన బాట. ఆ బాటలో ఇప్పుడు నడుస్తున్న మోడీ గారు